హాయ్, వెల్కమ్ టు TV24 స్టూడియో. అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగుంది. అది కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం కోసం మళ్ళీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడం జరిగింది కదా, అసలు ఏంటి మేడం ఇది? ఇక్కడ ఏదైతే 2015లో అదే నరేంద్ర మోడీ గారు అదే అమరావతికి మరి ఒకప్పుడు కొంత మట్టి కొన్ని నదుల నీరైతే తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఉద్దండ రాయనిపాలెం గ్రామంలో. ఈరోజు చూసాను, దాని మీదే షర్మిల గారు ఇష్యూ చేశారు కూడా, ఆవిడ హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మరి ఆ రోజు ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ ఈరోజు పునఃప్రారంభం అని మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మధ్యలో ఒక భయంకరమైన పరిపాలన అయితే జరిగింది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు, అంధకారంలోకి నెట్టేశాడు. చూసుకుంటే అమరావతి రైతుల ఆక్రందనలు ఎన్ని విధాలుగా వాళ్ళని పోలీసుల బూటుకాలతో తన్నించి బాలింతలు, మహిళలు, అక్కడున్న గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ప్రపంచంలోనే ఈరోజు చూసుకుంటే ఎక్కడ కూడా ఒక రైతు అనేవాళ్ళు ఇంత భారీ స్థాయిలో 1500 రోజులకు పైగానే వాళ్ళు మొన్నైతే చూసే మనం ఏదైతే ఒక ఇదైతే చేశారో దీక్ష, మరి ఆ దీక్షకే ప్రతిఫలం ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి పనులు మళ్ళీ పునఃప్రారంభం చేయటానికి, మళ్ళీ ఇంక ఎవరైనా సరే అమరావతి రాజధాని ఉండటానికి వీల్లేదు అనే ఆలోచనే కాదు, అటువైపు చూడటమే కాదు, ఇంకా దేనికి కూడా వాళ్ళు మనం దీని మీద కనీసం చూపు కాదు కదా, చెయ్యి కూడా వేయలేము అనే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి. పగడ్బందీగా ఒక ఏదైతే ఉందో ఒక బందీలాగా దాన్ని ఉంచాలి. ఖచ్చితంగా ఎవరు దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు. మరి మొన్న అదే కదా జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు, 3 ముక్కలాట చేశాడు. 3 రాజధానుల పేరుతోటి వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, ఇటువైపు చూస్తే అమరావతి అన్నాడు. ఏది ఏ విధంగా పరిపాలన చేద్దామన్నా అసలు అతనికి పరిపాలన చేసే హక్కు ఉందా, అంత ధైర్యం ఉందా, అతనికి అంత అవగాహన ఉందా అంటే ఏదీ లేని వ్యక్తి. 16 నెలలు జైల్లో ఉండొచ్చి 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు బెయిల్ మీద ఉన్న ఒక జైలు ఖైదీ. మరి అట్లాంటి వ్యక్తికి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ 2019లో అధికారం ఇస్తే ఏం చేశాడంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరి ఒకప్పుడు గతంలోకి వెళ్ళి మనం చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి 2 తెలుగు రాష్ట్రాలు కూడా 2013-14 టైంలో విడిపోయినప్పుడు ఏం జరిగింది, మరి అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఏదో కొన్ని కారణాల వల్ల రాష్ట్రాలు విడిపోవటం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. ఆ రోజున కనీసం చెట్టు కింద ఉండి పరిపాలన చేసే పరిస్థితి, ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, ఒక ఆఫీస్ కానీ, ఒక భవనం కానీ ఏదీ లేదు. బస్సులో నిద్రపోయి చెట్టు కింద కూర్చొని పరిపాలన సాగించాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. నిజంగా చూస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే ఒక బిడ్డ, తల్లి లేని బిడ్డ ఎలా ఉండిద్దంటే అలా ఉంది. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. ఎవరు ఆ రోజున హక్కును చేర్చుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి చల్లని నీడలో మరి ఎంతో ప్రశాంతంగా 2014 నుంచి కూడా 19 వరకు ఎంతో హ్యాపీగా కొనసాగుతున్న ప్రజలు ఒక్కసారిగా ఒక కుదిపింది ఇదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఒకే ఒక ఛాన్స్ అని వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ గా మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగప్రవేశం చేయటం, అధికార పీఠం చేజికిచ్చుకోవటం, అందరినీ కూడా అంధకారంలో తొక్కివేసి అధోగతి పాలు చేశాడు రాష్ట్రాన్ని. మరి అట్లాంటి రాష్ట్రం మళ్ళీ ఏం జరిగింది, మరి ప్రతి ఒక్కరూ కూడా మేలుకున్నారు. మేము ఒక దొంగ చేతికి తాళాలు ఇచ్చాము, దొంగ చేతికి పరిపాలన ఇచ్చాము, ఒక దొంగ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి మేమే ఓటేసి గెలిపించుకున్నాము. మరి కానీ 2024లో మరి వాళ్లే ఏ నినాదం ఇచ్చారంటే మనం చూస్తే సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో అంటే ఖచ్చితంగా చెప్పేశారు. ప్రజలందరూ కూడా ఒకే దాటి మీదకి వచ్చారు. ఏ విధంగా అంటే ఇతను సైకో, ప్రతి ఒక్కరిని ఎన్ని అరాచకాలు, పోలీసులను కూడా వాళ్ళ వృత్తి, వాళ్ళ ధర్మాన్ని ఎక్కడా కూడా పాటించనీయకుండా చేయటం. ఈయన డ్రెస్ వేసుకోమంటే వేసుకోవాలి, ఈయన లాఠీ పట్టుకోమంటే పట్టుకోవాలి, ఈయన ఎక్కడ కేసు ఫైల్ చేయమంటే అక్కడ కేసు ఫైల్ చేయాలి. ఈ విధంగా సాగిన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మరి 2024 తర్వాత బీజేపీ, జనసేన, ఏదైతే తెలుగుదేశం పార్టీ 3 కూడా కూటమిగా ఏర్పడి రాష్ట్రం ఎలాగైనా సరే మనం సరిదిద్దుకోవాలి, రాష్ట్ర ప్రజలకి చేయూతనివ్వాలి, రాష్ట్ర ఏదైతే మన భవిష్యత్తు పిల్లలు ఉన్నారు, భావి తరాలకి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా
త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం చెప్పుకుంటాం. ఒకరు సృష్టి స్థితి లయకారకులని. ఆ విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని చక్కగా చక్కదిద్ది ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు భావితరాలకి ఏ విధంగా ఉండాలి అనేది ప్రణాళికని రూపకర్తలుగా ఉండి రూపుదిద్దబోతున్నారు. అయితే మేడం, ఈ అమరావతి పునర్నిర్మాణం తర్వాత ఆంధ్రప్రదేశ్ దశ మారబోతుందా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు అమరావతి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ ముఖం చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. మరి అట్లాంటి అమరావతి రైతులు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ల్యాండ్ పూలింగ్కి వాళ్ళు ముందుకు వచ్చిన వైనం అదే మనకు చూపిస్తుంది. ఖచ్చితంగా విజనరీ లీడర్ ఎలా ఉంటారు మనం చూసాం. 2020 విజనరీ అంటే ప్రతి ఒక్కరు కూడా హాస్యాస్పదంగా ఎన్నో రకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద జోకులు వేసుకోవటం, తిట్టడం, అసలు నిజంగా ఇతను మతిలేని పనులు చేస్తున్నారన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే నా చెవులతో నేను కూడా విన్నాను. ఏదైతే అమరావతి రైతుల ఆక్రందనలు అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం సృష్టించాడో చూసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ల్యాండ్ ఇవ్వటానికి, ల్యాండ్ పూలింగ్కి వాళ్ళు ఎందుకు సిద్ధపడ్డారు అంటే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అక్కడ 2047 అనే విజన్తో ఏ విధంగా ముందుకు వెళుతున్నారు. పేదరిక రహిత నిర్మూలంగా, అదేవిధంగా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి ఆంధ్రప్రదేశ్ని అనే ఆ వైపు అడుగులు పడుతున్నాయి. దాన్ని బట్టి మనం చూస్తే ఈ రోజున నిజంగా అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ మూడిటితో కలిపి ఒక మెగా ఏదైతే రాజధానిగా రూపు చెందబోతుంది దానికి మనకు ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే కంపెనీలు రావటం కానీ, వైజాగ్లో వీళ్ళు ల్యాండ్ ఏదైతే మనం తక్కువ బడ్జెట్తోనే వాళ్ళకి ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళతోటి మనం ఏ విధంగా డీల్ చేసుకుంటున్నాం అంటే ఇన్ని సంవత్సరాల లోపు ఇన్ని వేల ఉద్యోగాలు ఇక్కడున్న భవిత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా ఇవ్వాలి. ఈ పౌరులందరూ కూడా ఎక్కడో వేరే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలకి పరిపూర్ణంగా ఇక్కడే ఉండేటట్లుగా కూడా అన్ని కార్యక్రమాలు అక్కడ జరగబోతున్నాయి. ఎక్కడ మోడీ గారు అంతకుముందు ఏదైతే చేశారో ఖచ్చితంగా అమరావతిని అంటే ప్రపంచ పటంలోనే ఒక గొప్పగా తీర్చిదిద్దే విధంగా మనం లేకపోతే సింగపూర్ లాగానో మళ్ళీ చూస్తున్నాం స్విట్జర్లాండ్ లానో ఉండబోతుంది అనేది. మరి ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఖచ్చితంగా అమరావతి దేవతల యొక్క రాజధాని. మరి ఖచ్చితంగా అట్లాంటి అమరావతి తన పూర్వ వైభవాన్ని రూపుదిద్దుకోబోతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే అమరావతి రాజధాని నిజంగా మెగా రాజధానిగా ఏ విధంగా తీర్చిదిద్దబడబోతుంది అనటానికి రేపు మే 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి రాకే శుభదాయకంగా మనందరికి కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోరిక మనకంటూ ఒక రాజధాని ఉంది అనేది దాన్ని ఇంకా ఎవ్వరూ కూడా తుడిపేయలేరు, ఎవరూ కూడా దాన్ని టచ్ చేయలేరు అన్నదానికి వీళ్ళు గట్టిగా దానికంటే ఒక సెక్యూరిటీ అయితే తీసుకొస్తున్నారు. అంటే రైతులందరూ కూడా అదే కోరుకున్నారు. ఖచ్చితంగా ఎవరు కదిలించలేని విధంగా దీనికి ఒక నియమ నిబంధనలు అయితే ఒక సెక్యూరిటీ అయితే కావాలి. ఎవరు కూడా తర్వాత వచ్చేసి మూడు ముక్కలాట ఆడకూడదు రాష్ట్రాన్ని అనే విధంగా ఖచ్చితంగా అదే జరగబోతుంది. ఖచ్చితంగా అమరావతి రైతులు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే రాజధాని అయితే రూపుదిద్దుకోబోతుందని చెప్పుకోవచ్చు.